అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు కనుక 2025లో కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఈ వీడియోలో మీరు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్‌కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో లెంథీగా ఉండదు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మూవ్ ద స్పీడ్ టు 1.5x. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? చాలా సార్లు చెప్పిందే. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. మీరు నాతో మాట్లాడాలి అంటే నాకు వచ్చిన భాషలో, రైట్? తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ మాట్లాడతారు. అదేవిధంగా మీరు కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. కంప్యూటర్కి ఏమర్థమవుతుంది? వెన్ ఐ సే కంప్యూటర్, కంప్యూటర్లోని సిపియులోని ప్రాసెసర్ అనమాట. బికాస్ దాట్స్ వాట్ ఎగ్జిక్యూట్స్ ద కోడ్ అనమాట. దాట్స్ వాట్ ఎగ్జిక్యూట్స్ ఎనీ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్. సో మీరు మాట్లాడవలసింది ఎవరితో? మీరు మాట్లాడవలసింది ప్రాసెసర్తో. దానికి అర్థమయ్యేది ఏంటి? కేవలం జీరోస్ అండ్ వన్స్. ఎందుకని? బికాస్ 0 అంటే లో వోల్టేజ్, 1 అంటే హై వోల్టేజ్. ఎందుకని? బికాస్ ప్రాసెసర్లో బేసిక్గా అట్ ది కోర్ యూజ్ చేసేది మన లాజిక్ గేట్స్. అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, వాటిలో ఏం వాడతాం? హై వోల్టేజ్, లో వోల్టేజ్, ట్రూ, ఫాల్స్, రైట్? ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి. బైనరీ డేటా ఉంటుంది. కాబట్టి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఆ ప్రాసెసర్కి అర్థమవుతుంది. కాబట్టి మీరు మీ ఇన్స్ట్రక్షన్స్ని జీరోస్ అండ్ వన్స్లో రాయగలరా అంటే రాయలేరు. ఫర్ షూర్ రాయలేరు. కాబట్టి దానికి ఒక లేయర్ అబౌవ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఇదివరకు కాలంలో దాంట్లో కోడ్ రాసేవారు, రైట్? బట్ దాంట్లో మెషిన్ ఇన్స్ట్రక్షన్స్, ఆప్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్కువగా ఇంట్యూటివ్ కాదు. కాబట్టి మన కోసం మన కంప్యూటర్ సైంటిస్టులు దానిపైన ఇంకొక లేయర్ బిల్డ్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు సిస్టమాటిక్గా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో మీరు కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాము ఆర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాము అనుకుంటే మీరు నేర్చుకుంటుంది ఏంటి అంటే టు లెర్న్ టు టాక్ టు కంప్యూటర్ via the programming language, right? So programming language is just a systematic way of talking to computer. See again, programming languages లో మీరు చూస్తే ఈ printf, scanf, all these sound like English words, right? అలాంటప్పుడు అన్నా మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు? ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు కదా అంటే, సి ఇంగ్లీష్లో లెట్స్ ఐ వాంట్ టు ప్రింట్ హాయ్ ఆన్ ది స్క్రీన్. నేను ప్రింట్ హాయ్ అనొచ్చు, డిస్ప్లే హాయ్ అనొచ్చు, షో మీ హాయ్ అనొచ్చు, డిఫరెంట్ వేస్, రైట్? కాబట్టి ఇన్ని వేరియేషన్స్ ఉండడం వల్ల ఆ కోడ్ నుంచి, ఆ ఇన్స్ట్రక్షన్ నుంచి జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయడం కష్టం. కాబట్టి సిస్టమాటిక్గా ఒకవేళ నీకు హాయ్ అని కావాలనుకుంటే ఇదే విధంగా నువ్వు కోడ్ రాయాలి అని చెప్పి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సింటాక్స్ ఆర్ రూల్స్ని తయారు చేశారు. విత్ ఏఐ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు సిస్టమాటిక్గా సింటాక్స్ని ఫాలో అయ్యి ఒకవేళ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే వీ వర్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ దాట్ టు జీరోస్ అండ్ వన్స్. కానీ మనకి ఏఐ వల్ల ఏమైంది అంటే నార్మల్ ఇంగ్లీష్ని ఈ సిస్టమాటిక్ సింటాక్స్లోకి ఏఐనే కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి 2025లో మీరు కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నప్పుడు యూసేజ్ ఆఫ్ ఏఐ ఈజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఇనిషియల్గా ఈ చాట్ జీపీటీ ఏఐ వచ్చినప్పుడు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మా కంపెనీలో ఎంప్లాయీస్ని ఈ టూల్స్ని వాడనివ్వం అని చెప్పాయి. ఆ తర్వాత స్టేజ్లో వాటన్నిటికీ పిఓసి, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లు చేశాయి. కానీ ఇప్పుడు ప్రతి కంపెనీ ఆల్మోస్ట్ నేను పనిచేసే కంపెనీలో కూడా వి యూస్ దీస్ టూల్స్ టు జనరేట్ కోడ్ కావచ్చు, ఆస్క్ క్వశ్చన్స్ కావచ్చు, రీఫ్యాక్టర్ కోడ్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి మీరు 2025లో కోడింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఆ పాత్లో ఏఐని ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్. ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్ యాజ్ వెల్. నౌ టు అడ్రస్ యూ హౌ టు లెర్న్ ప్రోగ్రామింగ్, నేను ఆడియన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. పార్ట్ నెంబర్ 1 ఇంకా బీటెక్ జాయిన్ అవ్వలేదు ఆర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. పార్ట్ నెంబర్ 2 మీరు సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్స్లో ఉన్నారు. పార్ట్ నెంబర్ 3 మీరు గ్రాడ్యుయేట్ అయిపోయారు ఆర్ ఇంకా 4th ఇయర్లో ఉన్నారు, రైట్? ఒక కేటగిరీ నెంబర్ 1 అగైన్ మీకు టైం స్టాంప్స్ పైన కనబడతాయి. పార్ట్ నెంబర్ 1కి, 2కి, 3కి మూడికి కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ వేరేగా ఉంటాయి, రైట్? ఒక పార్ట్ నెంబర్ 1 మీరు ఇంకా ఇప్పుడే జాయిన్ అవుతున్నారు ఆర్ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారనుకుంటే కంగారు పడవలసిన అవసరం లేదు. మీకు ఫస్ట్ ఇయర్లో యాజ్ పార్ట్ ఆఫ్ ది బీటెక్ కాలేజ్ కరికులం ఇట్ సెల్ఫ్ యూ విల్ బి ఐదర్ టాట్ సి, C++ ఆర్ పైథన్. ఈ మూడిట్లోంచి ఒకటి కాలేజ్ వాళ్ళే యాజ్ పార్ట్ ఆఫ్ ది సెమిస్టర్ సిలబస్ మీకు నేర్పిస్తారు. కాబట్టి అప్పుడు నేర్చుకున్నా సరిపోతుంది. ముందే పెద్దగా నేర్చేసుకుని వెళ్ళాలి అని చెప్పి రూల్ ఏమీ లేదు. అయినప్పటికీ అన్న నాకు ఇంట్రెస్ట్గా ఉంది, నేను ఈ వెకేషన్లో ఈ టైంలో కాలేజ్లో జాయిన్ అవ్వకముందు ఆర్ ఫస్ట్ ఇయర్ ఉన్నాను కదా, లైక్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ బిఫోర్ అదర్ పీపుల్ అనుకుంటే ఎస్ యూ కెన్ స్టార్ట్ విత్ సి లాంగ్వేజ్. బికాస్ మెజారిటీ కాలేజెస్లో అది నేర్పిస్తారు, హెల్ప్ అవుతుంది. సి లాంగ్వేజ్ కోసం మీకు మన ఛానల్లో సి లాంగ్వేజ్
30 వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటుంది. నాట్ జస్ట్ సి++, జావా, పైథాన్ అన్నిటికీ మన ఛానల్‌లో 30 వీడియోస్‌ల ప్లేలిస్ట్‌లు ఉంటాయి. యూ కెన్ యూజ్ దట్ టు స్టార్ట్ లెర్నింగ్, రైట్? దట్స్ ద పాత్‌వే ఫర్ ఫస్ట్ ఇయర్స్. మీరు అప్పుడే ఈ ఏఐ గురించి అంతగా ఎక్కువ ఆలోచించకండి. సో వైల్ బీయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంకా కాలేజ్‌లో జాయిన్ అవ్వలేదనుకుంటే మీరు ఏఐని ఎక్కడ వాడతారు అంటే ఆబ్వియస్లీ మీరు ఫస్ట్ ఇయర్ ఇంకా రాలేదు. ఇంకా ప్రోగ్రామింగ్ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రాజెక్ట్‌లని అప్పుడే బిల్డ్ చేయమని చెప్పి నేను రికమెండ్ చేయను. కాబట్టి మీరు జస్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నప్పుడు ఏమైనా క్వెషన్స్ వస్తే దాన్ని డైరెక్ట్‌గా వెళ్లి చాట్‌జీపీటీ, జెమినై ఇటువంటి సింపుల్ టూల్స్‌ని అడగడం స్టార్ట్ చేయండి. That should be a good path for you. Again, if you want to learn programming language, first of all focus on basics అన్నమాట. Variables, data types, conditionals, loops and functions or methods. వీటి మీద మాత్రమే ప్రైమరీగా ఫస్ట్ ఫోకస్ చేయండి. నౌ కమింగ్ టు పార్ట్ 2 కేటగిరీ 2, మీరు సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్స్ ఉన్నారంటే ఇప్పటికే చాలా మంచి టైం వేస్ట్ చేశారు. ఇంకా వేస్ట్ చేసింది చాలు. జస్ట్ స్టార్ట్ లెర్నింగ్ C++ ఆర్ జావా. జావా కష్టం అవుతుంది. సో ఐ వుడ్ రికమెండ్ లెర్నింగ్ C++. అంటే అన్న మాకు పైథాన్ కావాలి అనుకుంటే ఓకే, ఈవెన్ పైథాన్ ఇస్ ఫైన్. అంటే ఏంటంటే పైథాన్‌లో మీకు డెవ్ సైడ్ స్కోప్ తక్కువ ఉంటుంది. మీరు అనుకోవచ్చు అన్న ఏఐ బూమింగ్ కదా, ఏఐ ఇది కదా, అది కదా, మొత్తం ఫ్యూచర్ అదే కదా అని చెప్పి అనుకోవచ్చు. బట్ టు బి ఆనెస్ట్ ఏఐ ప్రస్తుతానికి ఫ్రెషర్స్‌కి ఎటువంటి స్కోప్ లేదు. ఏ ఫ్రెషర్‌ని ఏ ఏఐ కంపెనీ వచ్చి ఎంప్లాయ్‌గా తీసుకోదు. దే ఆర్ ఆల్ ప్రిఫరింగ్ పీహెచ్‌డీ స్కాలర్స్ ఆర్ రిసర్చ్ ఎక్స్‌పర్టీస్ ఉన్న వాళ్ళని మాత్రమే ఆ ఫీల్డ్ నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి యాస్ అ ఫ్రెషర్ మీరు సీఎస్‌సీవీ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ చేసుకున్నా మీకేం ఏఐ వచ్చేది, రైట్? అట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ సీఎస్‌సీవీ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ అన్నా, మెషిన్ లెర్నింగ్ అన్నా, డేటా సైన్స్ అన్నా, సైబర్ హలో బండి కొంచెం మెల్లగా. సిఎస్సి స్పెషలైజేషన్ ఇన్ ఏఐ అన్నా, మెషిన్ లెర్నింగ్ అన్నా, డేటా సైన్స్ అన్నా, సైబర్ సెక్యూరిటీ అన్నా ఆల్ ఆర్ సేమ్ అట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్. కాబట్టి దాని గురించి ఎక్కువగా తాపత్రయపడిపోకండి. అంటే నా ఉద్దేశంలో డెవ్ ఈజ్ స్టిల్ మోర్ సేఫర్ దాన్ ఈ డేటా డ్రివెన్ డొమైన్స్. ఎందుకంటే ఫ్రెషర్స్‌కి దీంట్లోనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు టేక్ పైథాన్, గో అహెడ్, రైట్? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని అగైన్ మన ఛానల్ నుంచి నేర్చుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వుడ్ బి లెర్న్ డిఎస్ఏ. డిఎస్ఏ మీద ఎంత ఫోకస్ చేయగలిగితే అంత ఫోకస్ చేయండి. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ ఆ డిఎస్ఏనే మీకు జాబ్ ఇప్పించేది, రైట్? మళ్ళీ కంపెనీస్‌లో జాయిన్ అయ్యాక డిఎస్ఏ వాడాలా అంటే అక్కర్లేకపోవచ్చు, రైట్? బట్ మీకు చాలా చెప్పినట్టుగా బ్యాంక్ ఎగ్జామ్స్‌కి యాప్టిట్యూడ్ కావాల్సినట్టుగా మనకి కోడింగ్ ఎగ్జామ్స్‌కి డిఎస్ఏ కావాలి. ఎందుకంటే 3-4 అవర్స్ డ్యూరేషన్‌లో ఒక క్యాండిడేట్ యొక్క కోడింగ్ ఆర్ ఆ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్‌పర్టీస్‌ని, ఆ నాలెడ్జ్‌ని టెస్ట్ చేయాలంటే డిఎస్ఏ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ రౌండ్స్ అన్నమాట. అందుకని కంపెనీస్ ఇప్పటికే అదే వాడుతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మన డిఎస్ఏ. దట్స్ ఫర్ పార్ట్ 2. నౌ పార్ట్ 3కి వచ్చేసరికి మీరు అంటే ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు అండ్ మీకు పని కూడా ఎక్కువ ఉండబోతుంది. 4th ఇయర్‌లోకి వచ్చేసారనుకుంటే మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంది గైస్. ఫాస్ట్‌గా C++, జావా, పైథాన్ వీటి మూడిట్లోంచి ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. నేర్చుకున్నాక లెర్న్ డిఎస్ఏ కంపల్సరీ. డిఎస్ఏ నేర్చుకున్నాక అది మాత్రమే సరిపోదు. ట్రై టు బిల్డ్ సమ్ ప్రాజెక్ట్స్. అంటే ప్రాజెక్ట్సే అవ్వక్కర్లేదు. సంథింగ్ దాట్ షోస్ యువర్ ఎక్స్‌పర్టీస్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ దాట్ స్పెసిఫిక్ డొమైన్. ఇట్ కుడ్ బి ప్రాజెక్ట్స్, ఇట్ కుడ్ బి ఇంటర్న్‌షిప్, ఇట్ కుడ్ బి వర్కింగ్ ఫర్ సమ్ మాడ్యూల్ ఇన్ యువర్ కాలేజ్, వర్కింగ్ ఫర్ సమ్ ఎన్‌జీఓస్, ఏదైనా అవ్వచ్చు, రైట్? సమ్‌వేర్ వేర్ అంటే పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. సమ్‌వేర్ వేర్ మీ ఎక్స్‌పర్టీస్ కనిపించేలాగా ఏదైనా బిల్డ్ చేయండి. దాట్స్ ఇంపార్టెంట్, రైట్? సో పైపైన చెప్పుకోవాలనుకుంటే, ఓవరాల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ లెర్న్ సింపుల్ సి ఆర్ స్టార్ట్ చెప్పినా పర్లేదు. సెకండ్, థర్డ్ ఇయర్స్ వాళ్ళు లెర్న్ C++ ఆర్ పైథాన్ అండ్ డిఎస్ఏ. థర్డ్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు C++ ఆర్ జావా ఆర్ పైథాన్ ప్లస్ డిఎస్ఏ ప్లస్ సంథింగ్ విచ్ కుడ్ షో యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ కేటగిరీ ఇట్ ఈస్, మీరందరూ కూడా ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్స్ వస్తే స్టార్ట్ ఆస్కింగ్ దీస్ చాట్‌జీపీటీ, ఈ చాట్ టూల్స్ చాట్‌జీపీటీ, జెమినై ఇటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడగడం మొదలుపెట్టండి. ఆ తర్వాత మీరు యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఈ బోల్ట్ గానీ, కర్సర్ గానీ ఆర్ ఆ గూగుల్ వల్ల ఆ ఆన్‌లైన్ ఐడీ గానీ వాటిల్లో మీరు కోడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఐ వుడ్ నాట్ టెల్ యూ దట్ కంప్లీట్‌లీ వైబ్ కోడింగ్ చేసి ప్రాజెక్ట్‌లు బిల్డ్ చేయమని చెప్పను నేను. బికాజ్ దానివల్ల మీకు పెద్దగా ఎక్స్‌పీరియన్స్ రాదు. బట్ ఆ వైబ్ కోడింగ్ కేటగిరీలో ఒకటో, రెండో ప్రాజెక్ట్‌లు బిల్డ్ చేస్తే ఓవరాల్‌గా ఆ ఏజెంటిక్ ఐడీస్‌లో ఏ విధంగా వర్క్ చేయాలి అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. వాట్ ఈస్ వైబ్ కోడింగ్? ఆల్రెడీ ఒక వీడియో ఉంది. పైన ఐ కార్డ్‌లో వస్తది. యూ కెన్ వాచ్ దట్, రైట్? సో ఓవరాల్‌గా మీరేం చేయాలి? మీరు చేయవలసింది సింపుల్ గైస్. కోడింగ్ చాలా చాలా ఈజీ. ఎవరైనా నాకు కోడింగ్ రావట్లేదంటే ఓన్లీ 2 రీజన్స్. ఐదర్ వాళ్ళకి కోడింగ్ సరిగ్గా నేర్పించట్లేదు ఆర్ వీళ్ళే కోడింగ్ నేర్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంతకు మించి పెద్దగా రీజన్‌లు లేవు. కోడింగ్ ఈజ్ రియల్లీ ఈజీ. జస్ట్ లెర్న్ అబౌట్ వేరియబుల్స్, డేటా టైప్స్, లూప్స్, కండిషనల్స్ అండ్ ఫంక్షన్స్. ఇవి చాలు.
ఆ తర్వాత ఒక లేయర్ పైన ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అవి కూడా డెడ్ ఈజీ, రైట్? అంటే నేను ఈ వంశీభవాని మిగతా ఛానల్స్లో చెప్తున్నప్పుడు ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దాట్ ఈ ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, వీళ్ళకి సబ్జెక్టులు నేర్చుకునే కష్టం. కొన్నిసార్లు లాజిక్స్ ఉండవు దాంట్లో ఏమి. బట్ మనకి యాజ్ పార్ట్ ఆఫ్ దీస్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు మోస్ట్లీ లాజికల్ ఉంటాయి. సో ఇట్స్ ఈజీ టు కన్స్ట్రక్ట్ థింగ్స్, రికలెక్ట్ థింగ్స్ అండ్ చాలా ఈజీ గైస్. సో ఎక్కువ కంగారు పడకండి, టెన్షన్ పడకండి, వచ్చేస్తుంది. జస్ట్ స్టార్ట్ లెర్నింగ్ టుడే. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.